నమస్కారం ఇన్సైడ్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. రేపు జరిగే లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలకు ఆలయాల ముస్తాబు. సిద్దులగుట్ట జనరల్ స్టోర్పై పత్రికా వార్తలు అవాస్తవం. మీడియా సమావేశంలో సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యుల వెల్లడి. తిరుమల కాలనీలో లావణ్య అనే వివాహిత అనుమానాస్పద మృతి. ఆర్థిక లావాదేవీల విషయంలో భర్త చంపినట్లు పోలీసుల అనుమానం. చక్రపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. జర్నలిస్టుపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని ఆర్మూర్ పట్టణంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పత్రిక ఎడిటర్పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆర్మూర్ పట్టణ జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వాస్తవాలు రాసిన జర్నలిస్టుపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. తక్షణమే కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ మండల జర్నలిస్టులు ఉన్నారు. నిజాల్ని రాయడంలో అనేటువంటిది జర్నలిస్టుగా ధనంజయ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక రైటు, ఆ హక్కును కాలవేసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిరు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజానికి మీ యొక్క అహంకారపూరిత ధోరణి ఆ ప్రభుత్వాలైనా పోలీసులైనా మీ చట్టానికి లోబడి పరిధిలో నడుచుకోవాలి, కానీ నిరంకుశత్వంగా ప్రవర్తించి నిజాల్ని రాసేటువంటి ఒక జర్నలిస్టును అకారణంగా మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం జర్నలిస్టులో ఒక ముకుండదు. ఇప్పటికైనా ఎక్కడైనా మీకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రచురితమైనప్పుడు చట్టపరంగా న్యాయపరంగా మీకు ఎక్కడ మీకు రైట్స్ ఉన్నాయి, కోర్టుకు వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, పోలీసులు కేసులు పెట్టచ్చు. కానీ మీరు ఏదో భయపెట్టించి ఏదో బెదిరించి మీ యొక్క అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే మాత్రం జర్నలిస్ట్ సమాజం ఎప్పటికీ ఊరుకోదు. జర్నలిస్ట్ సమాజం తిరగబడితే మీ ప్రభుత్వాలు కూలిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వము కళ్ళు తెరిచి ధనంజయ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కావాలని చెప్పేసి ఎడిటర్ సార్ మీద కేసు పెట్టడంతో పాటు మళ్ళీ పైగా కాటన్ సెర్చ్ లాగా ఏదో ఉగ్రవాది ఇంట్లో సోదాలు చేసినట్టు చేసి కుటుంబ సభ్యుల్ని జర్నలిస్ట్ లోకాన్నే భయభ్రాంతులకు గురి చేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించింది. ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే ఎప్పుడు ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతం. ఈ ప్రభుత్వాలు అనేది ఎప్పటికీ జర్నలిస్ట్ లోకాన్ని భయపెట్టాలని చెప్పేసి ఇట్లా చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి కుయుక్తులు భయభ్రాంతులకు గురి చేసే పద్ధతులు మానుకోకపోతే జర్నలిస్ట్ లోకం ఉద్యమించి ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయం. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో ఆకుల లావణ్య అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జగన్పల్లి మండల కేంద్రానికి చెందిన లావణ్య ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రవీణ్కు గత 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. లావణ్య మామ అయిన బుచ్చన్న మరియు లావణ్య భర్త అయిన ప్రవీణ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇరువురి మధ్య లావాదేవీల విషయంలో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో లావణ్యను భర్త ప్రవీణ్ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా ఆర్థిక సమస్యలు మరియు లావాదేవీల విషయంలో ఇరువురికి నిత్యం గొడవలు జరిగేవని, లావణ్యపై అనుమానం పెంచుకున్న ప్రవీణ్ లావణ్యను చంపి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్హెచ్ఓ సత్యనారాయణ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లావణ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దులగుట్టపై జనరల్ స్టోర్ కోసం నిర్మించిన షెడ్డు గురించి వస్తున్న పత్రికా వార్తలు అవాస్తవమని, గుట్టపై ఆలయ కమిటీ మాత్రమే అన్నీ నడుపుతుందని సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్లో నవనాథ సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ షెడ్డు నిర్మాణం కోసం ఓ దాత స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగిందని, నిర్మాణం చేపట్టిన వ్యక్తికి 2 సంవత్సరాల పాటు కిరాణా, జనరల్ స్టోర్, కొబ్బరికాయలు మరియు కూల్ డ్రింక్స్ ఎంఆర్పి ధరలకు అమ్ముకోవడానికి 2 సంవత్సరాల అగ్రిమెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. తర్వాత పూర్తి స్థాయిలో జనరల్ స్టోర్ను ఆలయ కమిటీ స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. ఇందులో ఎవరికీ నష్టం జరగదని, ఆలయ అభివృద్ధి కోసం ఎందరో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. ఆలయ కమిటీ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.
అందరు దాతల సహకారంతో ఒక దాదాపు 15-20 లక్షల రూపాయల గల కాటేజీలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా పెడతా ఉన్నాం. ఎందుకంటే పులి వచ్చినప్పుడు అది రికార్డు కాలేదు కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన 80,000 రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు నిర్మిస్తూ ఉన్నాం. ఇకపోతే రోడ్డు నిర్మించేటప్పుడు ఏదైతే నవనాథ సిద్ధులను పక్కన పెట్టడం జరిగింది, నిర్మించడంలో భాగంగా పక్కన పెట్టడం జరిగింది. అవి శిథిలావస్థలకు వెళ్ళిపోతున్నాయని చాలామంది మీడియాలో కూడా కథనాలు రావడం జరిగింది. వెంటనే స్పందించి ఒక 8 లక్షల రూపాయలతోటి నవనాథ సిద్ధుడు పునర్ప్రతిష్ఠించే కార్యక్రమం ఆ ఘాట్ రోడ్లో లెఫ్ట్లో పెట్టడం జరుగుతుంది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి సోమవారము దాదాపు 3 నుంచి 4,000 మంది భక్తులకు అన్నదానం చేస్తూ ఉన్నాం. చివరి భక్తుల వరకు వేరే టెంపుల్లో ఒక కట్ ఆఫ్ లిమిట్ ఉంటుంది, 12 నుంచి 2 గంటలు అంటారు, 10 నుంచి 1 గంట అంటారు. అట్లా కాకుండా చివరి భక్తుల వరకు 4 గంటల వరకు ఎంతమంది వస్తుంటే భక్తులకు మేము అన్నప్రసాదం చేస్తూ ఉన్నాం. మరియు దాంట్లో ప్రతి కమిటీ సభ్యులు కూడా సోమవారం తమ యొక్క అన్ని విధులను పక్కకు పెట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరియు మేము చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా నిజంగా గొప్ప విషయం ఏంటంటే ఆర్మూర్ మీడియా మాకు బాగా సహకరిస్తుంది. ప్రతి సోమవారం వచ్చి తీసి మన యొక్క సేవా కార్యక్రమాలన్నీ గుట్ట ప్రతిష్టం కూడా పెంపొందించేలా మీరు మీ యొక్క మీడియా ప్రసరణలు చేస్తూ ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు మీ యొక్క సహకారాలు ఎల్లప్పుడూ ఇలా ఉండాలని కోరుకుంటూ మరియు ఆ యొక్క నవనాథ సిద్ధేశ్వరుని కృపా కటాక్షాలు మీడియా మిత్రులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం నరసింహస్వామి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, రేపు జరిగే స్వామివారి జయంతి వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పురోహితులు జెండా వెంకటేష్ శర్మ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రేపు జరిగే నరసింహస్వామి జయంతి వేడుకలకు ఆలయం ముస్తాబైంది. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులకు పూర్తి ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ పురోహితులు వెంకటేష్ శర్మ మాట్లాడుతూ ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తామని, ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమాలు, డోలోత్సవం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించాలని పిలుపునిచ్చారు. కూర్చోబెట్టి చక్కగా లాలి పాటలు పాడి ఆ జన్మదినోత్సవాన్ని చక్కగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము. తర్వాత వైశాఖ పూజ అని బ్రాహ్మణులతో పాద ప్రక్షాళన, పాదపూజ చేస్తాము. తర్వాత మళ్ళీ వైశాఖ శుక్ల పౌర్ణిమ సోమవారం రోజున సాయంకాలము 6 గంటలకు స్వామివారి యొక్క రథోత్సవము. ఈ యొక్క రథోత్సవము మా యొక్క దేవాలయ అభివృద్ధి కమిటీ హిందువాహిని మరియు సర్వసమాజ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. సాయంకాలం 6 గంటలకు దేవాలయం రథం ప్రారంభమై పెద్ద బజారు తర్వాత కింద బజారు మీదుగా మళ్ళీ దేవాలయానికి ఆ యొక్క రథం చేరుకుంటుంది. కావున భక్తులందరూ కూడా మంగళారతులతో ఆ యొక్క రథాన్ని స్వాగతం పలకాలని కోరుచున్నాము. రేపు సాయంకాలం నరసింహస్వామి జయంతి సందర్భంగా పూజా కార్యక్రమం అన్ని అనంతరము సాయంకాలం 7 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. సర్వసమాజ్ వారి ఆధ్వర్యంలో యొక్క అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. కావున నవనాథపురం గ్రామ ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏమనగా నరసింహస్వామి జయంతి పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామివారిని చక్కగా దర్శించి భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగలరని మేము అర్చక స్వామి జెండా వెంకటేష్ శర్మను నేను తెలుపుతున్నాను. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 15 రోజుల పాటు వేసవి ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభించినట్లు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు కంప్యూటర్, డ్రాయింగ్, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణ ఇస్తామన్నారు. ఈరోజు 71 మంది విద్యార్థులు హాజరయ్యారని, మొత్తం 100 మంది విద్యార్థుల నమోదుకు అవకాశం ఉందని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. thing is breathing exercises are there. That is what? Pranayama. That is Kanishta Vibhaga Pranayama, Madhyama, Jyeshta Vibhaga. Like this. The pranayama is nothing but supply of oxygen to all the parts of our body.
If you do pranayama, that will be to supply of our blood oxygen to all the parts of body. So then your body will be active. So you will be active. జగన్పల్లి మండల కేంద్రంలో గల లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రి దేవుని తోట దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలంకరణ చేసి పువ్వులతో అందంగా ముస్తాబు చేసి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి జయంతి పురస్కరించుకొని 2 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు, గ్రామస్తులు ఉన్నారు. జగన్పల్లి మండలంలోని జగన్పల్లి ఉన్నత పాఠశాల యందు వేసవికాలం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం మండల విద్యాధికారి శ్రీనివాస్ ప్రారంభించారు. ఇందులో నృత్యం, చిత్రలేఖనం, కరాటే, యోగా మరియు కంప్యూటర్ నందు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వేసవి సెలవుల్లో విద్యార్థులు తమ సమయంలో వృధా చేసుకోకుండా ఈ శిక్షణలో పాల్గొని మంచి నైపుణ్యాన్ని సాధించాలని తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమం 10వ తేదీ నుండి 24వ తేదీ వరకు 15 రోజుల పాటు కొనసాగనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్రవంతి, స్పందన, సాగర్ మరియు చక్రపాణి శిక్షకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని, విద్యార్థులకు కావలసిన సామాగ్రి మరియు అల్పాహారము అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమ ప్రారంభ సమావేశంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగన్న, లక్ష్మాపూర్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, పిఆర్టీయు మండల అధ్యక్షులు మామిడి గోపి, గంట అశోక్, ముత్యం రెడ్డి, రాజు, సత్యనారాయణ, పద్మావతి పాల్గొన్నారు. గ్రామాన పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వైద్యులు పశువులకు గాలికుంటు టీకాలు వేస్తున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుండి పశువులకు ఎటువంటి గాలికుంటు వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తతో ఉండాలని, గ్రామాలలో పశువులకు ఈ వ్యాధి సోకితే చనిపోవడం జరుగుతుంది, ఎటువంటి నివారణ ఉండదని ముందు చూపుతో వ్యాక్సిన్లు వేయించుకొని పశువులను కాపాడుకోవాలని, ఈ వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ ఉపయోగించుకొని మీ పశువులను కాపాడుకోవాలని ఎల్ఏఎస్ శేఖర్ అన్నారు. వీరితో పాటు గోపాలమిత్ర, భోగిష్ శెట్టి మరియు గంగాధర్ రాజు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గాలికుంటు టీకాలు ఆవులకు, బర్రెలకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని గాలికుంటు నివారణను అరికట్టాలని కోరుకుంటున్నాము. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 చట్టాల రద్దును ఉపసంహరించుకుని 4 కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని, ఈ నెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని, ఈ సమ్మెలో జిల్లా కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ నెల 20న ఏఐటీయూసీ ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కార్మికులు 105 సంవత్సరాలుగా ఈ దేశంలో పోరాడి సాధించినటువంటి 44 రకాల కార్మిక చట్టాల్లో 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి 4 కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ కోడ్ల వల్ల కార్మికులకు ఎటువంటి లాభం జరగకపోగా జిల్లా కేంద్రంలో మహారాణా ప్రతాప్ సింగ్ జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున చేశారు. ఎల్లమ్మగుట్ట బొందిల రజక సంఘం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. అదేవిధంగా రథంతో ర్యాలీ నిర్వహించారు, పెద్ద ఎత్తున జరిపారు. అందరూ కలిసి ఈ జయంతిని విజయవంతం కావటం వలన మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలరాం, చందర్ సింగ్, రవి సింగ్, భగత్ సింగ్, రాజేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. భారత్పై పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో జవాన్ మురళీ నాయక్కు జిల్లా కేంద్రంలో పలువురు ఘన నివాళులర్పించారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మీడియాతో నాయకులు మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన బంజారా ముద్దుబిడ్డ మురళీ నాయక్ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల బంజారా అధ్యక్షుడు లాల్ సింగ్, ఏఎంసీ డైరెక్టర్ మాంచా నాయక్, చేరుతాండా నాయకులు రతన్ నాయక్, మేఘవత్ రమేష్, మధుల్ తాండా, గుడితాండా, తులసి సిరామ్, ఎస్బీ తాండా, శంకర్ నాయక్, లింబ్యా నాయక్, మాజీ ఉప సర్పంచ్ మలావత్ నరేందర్, బాలు నాయక్, సేవాలాల్, పిరియా సర్చంద్,
గంగాధర్, పరమేష్, రమేష్, రవి, శ్రీకాంత్, బాల గణేష్, రమేష్, యువసేన యూత్ యువకులు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశం పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా మా బంజారా ముద్దుబిడ్డ జవాన్ మురళీనాయక్ గారు మృతి చెందడం జరిగింది. అందులో భాగంగా మన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో మా బంజారా సోదరుల తరపున ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ర్యాలీగా బయలుదేరి క్యాండిల్ ర్యాలీతో తన ఆత్మకు శాంతి చేకూర్చాలని శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. జై భారత్, జై జై. हमारे गोरमाटी में हमारे एक जवान है तो అనంతపూర్ డిస్ట్రిక్ట్ జవాన్. పత్రికా ఎడిటర్లపై జర్నలిస్టులపై కేసులు సరికాదని బాన్స్వాడ పాత్రికేయులు అన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను బాన్స్వాడ ప్రెస్ క్లబ్ ఖండించింది. శనివారం బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని ప్రతినిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ పత్రికా రంగంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాసిన వార్తలను వాస్తవాలను గ్రహించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమంగా అరెస్టు చేయడం శోచనీయమని అన్నారు. పత్రికలు, మీడియా సంస్థల ప్రజల పక్షాన ఉండి తమ బాధ్యతను నిర్వహిస్తున్నారని వారన్నారు. ప్రభుత్వాలపై కొన్ని సందర్భాలలో వారి లోపాలను ఎత్తి చూపిస్తాయి. వాటిని సానుకూల దృక్పథంతో చూడకుండా కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వాలు పాటుపడడం ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కేసులు పెట్టడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలేనని అన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు సుధాకర్ గౌడ్, చందు, సీనియర్ జర్నలిస్టులు లతీఫ్, ఎండమూరి వరప్రసాద్, అంబిల్పూర్ రాజు, నరేష్, శ్రీనివాస్, సాక్షి దినపత్రిక ఇన్ఛార్జ్ సుధాకర్, నబీ తదితరులు పాల్గొన్నారు. భావ స్వేచ్ఛ మరియు వాక్స్వాతంత్రాన్ని ఇచ్చింది. అందులో భాగంగా పత్రికలు ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరున్నా కూడా వారి యొక్క లోపాలను ఎత్తి చూపుతూ ఉంటాయి. మరి వాటిని చూపినప్పుడు రాజకీయ కక్ష సాధింపులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. పత్రికా రంగం అనేది ఫోర్త్ ఎస్టేట్ ఇది. దీనిపై రాజకీయ కక్షతో ఇటీవల కాలంలో 8వ తేదీన సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారిపై అక్కడి ప్రభుత్వం దాడులు చేయడం. వినాయక్ నగర్లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వస్తి పుణ్యావచనం, అఖండ దీపారాధన, దీక్షధారణ, హారతి, మంత్రపుష్ప కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ క్యాసారం రవీందర్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన కాలనీలో ఉన్నటువంటి ఏకైక నరసింహస్వామి దేవాలయంలో 3 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడే మా సార్ చెప్పారు, మొత్తం ఇంకా డీటెయిల్ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా మన ఎమ్మెల్యే గారు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఈ ఉత్సవంలో. జుక్కల్లోని ఓ తాండాలో కూలర్ వల్ల విద్యుత్ ఘాతంతో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్దగుళ్ల తాండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శాంకాబాయి 34 సంవత్సరాలు, ఆమె కూతురు శివాని 14 సంవత్సరాలు రాత్రి కూలర్ ఆన్ చేసి నిద్రించారు. కూలర్లో ఏదో సమస్య వచ్చి దానికి విద్యుత్ సరఫరా అయ్యింది. శివాని కాలు రాత్రి కూలర్ నీటి తొట్టెలో పడింది. దీంతో ఆ నీటిలో విద్యుత్ ప్రవహించి ఆమె కాలు కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. శివాని పక్కన నిద్రిస్తున్న ఆమె తల్లికి కూడా షాక్ కొట్టడంతో ఆమె మృతి చెందింది. శాంకాబాయి కొడుకు ప్రతీక్ ఆ సమయంలో బయట పడుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఉదయం లేచి చూసిన ప్రతీక్ విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రుద్రూర్లో పర్యటించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రవీందర్, ఎస్సీ నిజామాబాద్, మొహమ్మద్ ముక్తార్, డిఈ బోధన్, వెంకటరమణ, డిఈ కన్స్ట్రక్షన్ నగేష్ కుమార్, ఏడీఈ రుద్రూర్, తోట రాజశేఖర్, ఏడీఈ కన్స్ట్రక్షన్ శ్రీనివాస్, ఏఈ రుద్రూర్ నవీన్, బాలకిషన్, సబ్ ఇంజనీర్లు వేణుగోపాల్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, లైన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఈ ఇరిగేషన్ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు, విద్యుత్ సిబ్బంది, ఇరిగేషన్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రేపు జరిగే లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలకు ఆలయాల ముస్తాబు. సిద్దులగుట్ట జనరల్ స్టోర్పై పత్రికా వార్తలు అవాస్తవం.
మీడియా సమావేశంలో సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యుల వెల్లడి. తిరుమల కాలనీలో లావణ్య అనే వివాహిత అనుమానాస్పద మృతి. ఆర్థిక లావాదేవీల విషయంలో భర్త చంపినట్లు పోలీసుల అనుమానం. జక్రన్పల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.